ఏమైందాడ అంటే ఫోటోలన్నీ బయటికి వచ్చినాక స్కూల్కి సంబంధించి పలానా స్కూల్లో ఇట్లా జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ మళ్ళీ చూసుకున్నట్లయితే ఎవరిని కూడా రెస్పాండ్ కానివ్వకుండా చేసేసిండు. అందుకే పేరెంట్స్ కూడా ఎవరు కూడా బయటికి వచ్చి చెప్పలేదు. కానీ తర్వాత కూడా చాలా మనం వీడియో చేసినాక కామెంట్స్లో కూడా పెట్టడం జరిగింది. అవును, ఇది ఓయాసిస్ స్కూల్లోనే జరిగింది తెలిసింది మాకు అని చెప్పి కూడా చాలా మంది రెస్పాండ్ అయినరు. ఏడ్చిన కన్నీళ్లు తప్ప మాట్లాడలేని పసిపిల్లవాడు. యూకేజీ విద్యార్థిని అంతగా కొట్టాల్సిన అవసరం ఏముంది? దెబ్బలకు విద్యార్థి చనిపోతే బాధ్యులెవరు? భారతీయ అనే వాట్సాప్ గ్రూపులో పిల్లల దెబ్బలు ఫోటోలు వైరల్. ఏ మీడియా ఏం చేయలేదని పరంజ్యోతి వ్యాఖ్యలు. మూగ విద్యార్థి మీద టీచర్ ప్రతాపం. పాఠాలు చెప్తున్నారా, కోపాలు తీర్చుకుంటున్నారా? మీకు పిల్లలు లేరా? వారిని ఇలాగే కొడతారా? పసివాడన్న కనికరం లేని టీచర్లు. నిజంగా అసలు ఇంకో ముచ్చట ఏంటంటే ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లది ఎట్లుంటదంటే చాలా మంది కూడా అంటే ఈ చిన్న చిన్న పిల్లలకు చెప్పే వాళ్ళకి ఏంటంటే అంటే ఈ స్కూల్లో కాకుండా ఇంకా వేరే వేరే స్కూళ్ళలో మనం చూసుకున్నట్లయితే ఈ టీచర్ల క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో వీళ్ళకు అంత అయి ఉండదు. ఏబిసిడీలు వస్తే చాలు టీచర్లకు, ఏబిసిడీలు నేర్పించేదే కదా ఏముంటుంది అని చెప్పి కొంతమంది ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళని తీసుకుంటా ఉంటారు.